సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబే చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ వీడియోకి లైక్ అయితే చేసేసండి. ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసేసండి. నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఈ వీడియోకి నేను టార్గెట్ పెడుతుంది 200 లైక్స్. ఐ హోప్ మీరు చేసేస్తారు అనుకుంటున్నాను. అండ్ మినిమం ఒక 3 to 4, 5 షేర్స్, లేకపోతే ఒక 10 మంది అయినా షేర్ చేయండి వీడియోని. ఓకే, ఏదో కామెంట్ చేయండి, నాకు మోటివేషన్ వస్తుంది. నేను డెఫినెట్ గా మీకు అయితే మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తాను. ఓకే, రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఓకే, రేపు ఏమైనా ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, మనకు ముందు ఏమైనా న్యూస్ ఉందో ఒకసారి చూసేద్దాం. న్యూస్ రిలేటెడ్ గా నేను చూడండి, న్యూస్ కి పెద్దగా నేనేం పట్టించుకోను. యూఎస్ది ఉంది 7 PM 15th రేపు. ఓకే, సో 15th Feb 15th 7 PM ఇండియన్ టైం అంటే 7 PM, మనకి ఈవినింగ్ 7 PM. యూఎస్ లో అక్కడ తెల్లారైద్ది. సో అది వదిలేసండి. యూఎస్ది పెద్ద ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఇక్కడ ప్రజెంట్ ఏం లేవు. 15th రేపు వదిలేసండి, పక్కన పడేసండి. నాకు ఇంపార్టెంట్ న్యూస్ కాదు, మార్కెట్ అనాలిసిస్ నాకు కావాల్సింది. ఓపెన్ ఇంట్రెస్ట్లు, మనం అంతా ఓపెన్ ఇంట్రెస్ట్ గేమ్ అనమాట. మీకు తెలిసి యూట్యూబ్ లో ఎవరో చెప్పరు అలాంటి ఓపెన్ ఇంట్రెస్ట్ గేమ్, అంతా మంది వేరు. సో రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ. నిఫ్టీ 50 25 స్ట్రైక్ ప్రైసెస్ కిందకి రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మేజర్ అబ్జర్వ్ చేయండి. పుట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? 10.83 CR. కాల్ సైడ్ ఎంత ఉన్నారు? 9.31 CR. ఆల్మోస్ట్ 1 CR దగ్గర, చాలా తక్కువ, అంటే 90 lakhs దగ్గర డిఫరెన్స్ అంతే. 90 lakhs ఇంచుమించు 1 CR 90 lakhs దగ్గర అంతే తప్ప మేజర్ డిఫరెన్స్ లేదు. ఓకే, నేను ఇప్పుడు మీకు కావాలంటే డిఫరెన్స్ చూపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అనుకుంటున్నారా క్యాలిక్యులేషన్ ఎందుకని? 10.83 CR ఇది మైనస్ 9.3. ఓకే, అంటే 1,53 lakhs దగ్గర ఉంది. ఈ మేజర్, ఇది ఇంపార్టెంట్. మీకు తెలుసో తెలీదో, నేను ఆ డైలీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంటాను అది. ఓకే, అది ఎందుకు, ఎలా చేసుకోవాలి, ఏం వస్తుంది దానివల్ల అంటే అదంతా ఇన్ డెప్త్ సబ్జెక్ట్. మీకు డెఫినెట్ గా నేర్చుకోవాలంటే మీరు నేర్చుకోవచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు నాకు. ఓకే, సో ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏది? మేజర్ డిఫరెన్స్ 1.1 CR. బట్ ఎవరు స్ట్రాంగ్ ఉన్నారంటే పుట్ స్ట్రాంగ్ ఉంది కంపేర్ టు కాల్. ఓకే, ఇది వీక్లీ. ఇంట్రాడేకి వెళ్ళలేదు. ఇంట్రాడేకి వెళ్తే ఇంట్రాడే 4.2 CR పుట్ ఉంది. సో ఈ రోజు ఇంట్రాడే పరిగెట్టింది. వీక్లీలోకి వస్తే పుట్ స్ట్రాంగ్ గా ఉంది, 1.21% PCR. ఓకే, ఇప్పుడు నా వ్యూ, మార్కెట్ లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 22,000. మార్కెట్ ఎక్కడ ఉంది? 22,000 దగ్గర. ఇది నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్. ఎందుకు ఇక్కడే? ఇప్పుడు మీకు మేజర్ ఇది కూడా చూపిస్తాను సార్, 22,000. ఓకే, బట్ స్టిల్ దీనికన్నా ముందు నేను ఇంకొక చిన్న రెసిస్టెన్స్ పెట్టుకుంటున్నాను. అదేమో 21,943 అంతే. 22,000 21,943. ఇప్పుడు రండి, ఎందుకు అంత దూరం రెసిస్టెన్స్ ఉంది, వెళ్తుందంటే ఎస్ డెఫినెట్ గా రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 21,943 గాని క్రాస్ అయితే, ఇది గుర్తుపెట్టుకోండి, లెవెల్ 21,943 గ్యాప్ అప్ పిడి లెవెల్ క్రాస్ అయితే 22,000 దగ్గరకు వస్తుంది మార్కెట్. ఓకే, కన్ఫామ్ గా మార్కెట్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ ఉందా ప్రీవియస్ మీరు ఏమైనా 4 hours or 1 day టైం ఫ్రేమ్ లోకి వచ్చి చూసినా, ఇక్కడ నుంచి చూస్తే దగ్గరలో ఎక్కడ రెసిస్టెన్స్ లేదు. మళ్ళీ ఇక్కడ ఉంది, అంటే ఈ పైన ఇగో ఇది, ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ కనబడుతుందా? ఇగో ఇక్కడ చూడండి, ఇగో ప్రీవియస్ 1, 2, 3, 4, అంటే ఇక్కడ ఉంది రెసిస్టెన్స్ ఈ జోన్ దగ్గర. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంది. ప్రజెంట్ 22,000 దగ్గర కట్టారు, బట్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. కాబట్టి రేపు గ్యాప్ పెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది 4 hours లో, నేను 15 minutes లో పెట్టేస్తున్నాను. సో టైం ఫ్రేమ్ మార్చి చూసుకోవడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే, అబ్జర్వ్ చేస్తే, మార్కెట్ ఫాల్ కంటిన్యూ చాలా రోజుల తర్వాత ఇక్కడ ఈ రేంజ్ లో సస్టెండ్ అయింది. ఇక్కడ ఇదే రేంజ్ లో ఈ రోజు ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, దీని పైకి కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ రేంజ్ లోకి రాదు, పైనుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి చూస్తుంది 22,000. ఓకే, సపోర్ట్ ఎక్కడ ఉంది సార్ అంటే, అన్ని సపోర్ట్లే. ఇగో 21,800, 21,700, 21,600, 21,500, అంటే ఇవన్నీ సపోర్ట్లే. బట్ ప్రెసెంట్ దగ్గరలో ఉన్న సపోర్ట్ ఏది? 21,800, 700. నేను ఎప్పుడు అలా దగ్గరలో ఉన్న సపోర్ట్ తీసుకుంటా. 800 అంటే ఈ లెవెల్, ఈ రోజు క్లోజింగ్ లెవెల్, అంటే ఏదైతే ఇన్ని రోజులు రెసిస్టెన్స్ కింద పనిచేసిందో అది సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. అండ్ 700 కూడా,
700 అంటే ఈ లెవెల్ కూడా ఒక సపోర్ట్ అయిపోయింది. ఓకే, ఈ లెవెల్ కూడా. ఇప్పుడు నా వ్యూ ఏంటి, మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే బాగా వినండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయినా కొద్ది చిన్న గ్యాప్ అప్ అయినా పెద్ద గ్యాప్ అప్ అయితే మరీ మంచిది. చిన్న గ్యాప్ అప్ పోయింది అనుకోండి 21,951 ఈ లెవెల్ దాకా మార్కెట్ వెళ్తుంది అనుకోండి, స్మాల్ స్కాల్ప్ చేయడానికి చూస్తా, అది సిఈ సైడ్ స్మాల్ స్కాల్ప్. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిందా మరీ మంచిది, 22,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఈజీగా ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితేనే ఫ్లాట్ కాకుండా మరీ 21,800 లెవెల్ దాటి కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితేనే అప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతుంది మార్కెట్. ఎందుకంటే క్లోజింగ్ టైంలో మంచి ర్యాలీ ఇచ్చింది, మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రేపు అదే ర్యాలీ కంటిన్యూ అవుతుందా అవ్వదా అనేది మనం చూడాలి. ఓకే, ఇది జస్ట్ నిఫ్టీ అన్నమాట. సింపుల్ గా ఈ లెవెల్స్ మీరు పెట్టుకోండి చాలు. నెక్స్ట్ సెన్సెక్స్ లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీ ఇవ్వట్లేదు. సెన్సెక్స్ సింపుల్ గా 71,700 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. చూడండి, రెసిస్టెన్స్ బ్రేక్ అయి పైన క్లోజ్ ఇచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్. కిందేమో సారీ, ఇది కిందకి రావాలి, ఇది పైకి వెళ్ళాలి. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇప్పుడు సపోర్ట్ కింద కన్వర్ట్ అయ్యింది. కిందేమో సపోర్ట్ కడిగితే నేను 71,276. ఓకే, 71,250. సింపుల్ గా సెన్సెక్స్ 71,250 ఈజ్ ఎ సపోర్ట్. పైనేమో 71, ఈ లెవెల్ మనకి ఇంపార్టెంట్, 71,700. ఓకే, 71,700 ఇక్కడ ఇప్పుడు రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ కింద ఈరోజు క్లోజ్ అయింది, సపోర్ట్ కింద కన్వర్ట్ అయ్యి క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చే టార్గెట్ 72,200. ఆ పైకి వెళ్తే 72,400. ఆ పైకి వెళ్తే 72,400. మార్కెట్ ఎప్పుడు రేపు మీరు కాల్ ప్లాన్ చేయొచ్చు అంటే సెన్సెక్స్ లో ఈ రోజు హై అంటే టోటల్ హై అంటే ఇది, బట్ క్లోజింగ్ 3 క్యాండిల్ ఒక బాడీ రేంజ్ లో క్లోజ్ అయ్యాయి కాబట్టి నేను సింపుల్ గా ఈ లెవెల్ పెడుతున్నాను, ఇక్కడ హారిజాంటల్ లైన్ పెడుతున్నాను. ఈ క్యాండిల్ హై 71,873, బాగా గుర్తుపెట్టుకోండి ఈ లెవెల్ 71,873. మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కానీ లేకపోతే ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కానీ ఇక్కడ వచ్చి తీసుకొని సపోర్ట్ తీసుకొని 71,873. బాగా వినండి చెప్పింది, గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ కిందకు వచ్చి మళ్ళీ బ్రేక్ చేసినప్పుడు 71,873 ఈ లెవెల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ బ్రేక్ అయిందా మీరు కాల్ ఆప్షన్ ట్రేడ్ చేయొచ్చు, అది మంచి ట్రేడ్ అవుతుంది అంటే మీకు డీసెంట్ ప్రాఫిట్ ఇస్తుంది. మీరు ప్రాఫిట్ వెంటనే ఫాస్ట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే స్లోగా, అంటే మీరు మరీ పెద్దగా వెయిట్ చేయకండి. బట్ నా వ్యూ ప్రకారం ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఫాస్ట్ మూమెంటం లో వచ్చే టార్గెట్ 72,200. ఓకే, ఇది కన్ఫర్మ్. ఇది కానీ బ్రేక్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది, ఒక సింగిల్ 1 or 2 క్యాండిల్స్ లోనే అక్కడికి వెళ్ళిపోద్ది అది. ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇది నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్. నిఫ్టీ 50లో ఈవెన్ పొజిషన్స్ ఉన్నాయంటే ఎస్, పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 60 minutes లో ఎవరి పొజిషన్స్ ఉన్నాయి చూడండి. షార్ట్ కవరింగ్, బిగ్ ప్లేయర్ పోయాడు. లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ నార్మల్, షార్ట్ కవరింగ్. క్లోజింగ్ టైంలో బిగ్ ప్లేయర్ చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి 39, అంటే ఆల్మోస్ట్ ఇది బిగ్ క్వాంటిటీ, అంటే బిగ్ ఓపెన్ ఇంట్రెస్టే. సో బిగ్ ప్లేయర్ క్లోజింగ్ టైంలో తీరాడు, పెద్ద పొజిషన్స్ మైనస్ అయ్యాయి. సో మార్కెట్ ఈరోజు షార్ట్ కవరింగ్ ర్యాలీ వల్ల వెళ్ళింది. ఎందుకు మార్కెట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ వల్ల వెళ్ళిందంటే ఆల్రెడీ ప్రీవియస్ సెల్ చేసుకుని కూర్చున్న వాళ్ళందరూ అలాగే ఉన్నారండి. అసలు మార్కెట్ డౌన్ సైడ్ లో ఉంది. మీరు ఈవెన్ 45 minutes టైం ఫ్రేమ్ పెట్టి చూసినా మార్కెట్ డౌన్ సైడ్ లో ఉంది. ఓకే, వీళ్ళందరూ సెల్లింగ్ లో కూర్చున్న వాళ్ళందరూ ఈ రోజు స్టాప్ లెస్ హిట్ అవుతూ పైకి వెళ్ళింది మార్కెట్. అందుకు షార్ట్ కవరింగ్ ర్యాలీ మీకు బాగా కనబడింది. ఓకే, సో ఇదే లాజిక్. లాస్ట్ క్లోజింగ్ టైంలో లాంగ్ బిల్డప్ ఏదైతే అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. క్లోజింగ్ టైంలో లాంగ్ బిల్డప్ అవడం, నెక్స్ట్ డేకి అది క్లియర్ కట్స్ ఆయన గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అని. మళ్ళీ కామెంట్ చేసి అడగండి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని. నా వ్యూ గ్యాప్ అప్. ఓకే, నెక్స్ట్ ఇంకా టెలిగ్రామ్ లో ఏమైందో చెప్తాను చూడండి. మార్నింగ్ వచ్చాను 10:19 కి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్. యూ కెన్ ట్రేడ్ నౌ, యూ కెన్ ట్రేడ్ మై వ్యూ అప్ సైడ్, నౌ యూ కెన్ ట్రేడ్ అని చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ ఒక ఫస్ట్ టార్గెట్ 45,400, 45,600 వెళ్ళిందలే చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ టార్గెట్ 45,600, సారీ ఇదది
ఫస్ట్ టార్గెట్ 45,400. 45,400 అంటే ఆగు ఈ లెవెల్ ఈజ్ మై ఫస్ట్ టార్గెట్. అంటే మార్నింగ్ నేను ఎక్కడ ఇచ్చాను ట్రేడ్ 15 మినిట్స్ మార్నింగ్ నేను ఈ పొజిషన్ లో ట్రేడ్ చెప్పాను. ఇక్కడ మీరు కావాలంటే వెళ్ళి చూడండి. ఇగో చూడండి, కంటిన్యూ గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నప్పుడు 10:21 అంటే ఆల్మోస్ట్ ఇగో 10:21 అంటే ఆల్మోస్ట్ ఇగో ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ దగ్గర ఇక్కడ ఈ పొజిషన్ లోనే ట్రేడ్ చెప్పాను. యూ కెన్ ప్లాన్ కాల్ ఆప్షన్ అని. ఇక్కడ ఒక ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది విత్ ఇన్ సెకండ్, ఒక సింగిల్ క్యాండిల్ లో. మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చి మళ్ళీ ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయింది మళ్ళీ నేను ఎంట్రీ తీసుకున్నా, సెకండ్ టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా, మళ్ళీ ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్ అయ్యింది. ఓకే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మొన్న చెప్పాను, నిన్న చెప్తే, ఇప్పుడు చెప్తున్నా. ఇఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ స్ట్రాంగ్ గా ఉంది అంటే మార్కెట్ బులిష్, ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ స్ట్రాంగ్ గా ఉంది అంటే మార్కెట్ బీరిష్. ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అంటే 1 CR పైగా ఉండాలి. అవి ఎంత ఉండాలి ఏంటి అనేది చాలా ఇన్ డెప్త్ మ్యాటర్. బట్ మీకు నార్మల్ గా ర్యాండమ్ గా చెప్తున్నా, బాగా స్ట్రాంగ్ గా ఉందని మీకు అనిపిస్తే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మీరు ఒకవేళ ట్రేడ్ మిస్ అయిపోయింది అనుకో, అన్నెసెసరీగా మధ్యలో దూరిపోకండి. అక్కడ పడితే అక్కడ కన్ఫర్మ్ గా పుల్ బ్యాక్ తీసుకుంటది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ హై బ్రేక్ అయినప్పుడు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి, స్పీడ్ మూమెంటం ఉంటుంది. మళ్ళీ కొద్ది పుల్ బ్యాక్ తీసుకుంటుంది, మళ్ళీ హై బ్రేక్ అయినప్పుడు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి, స్పీడ్ మూమెంటం ఉంటుంది. లైక్ ఈ రోజు నేను చేసినట్టు మార్నింగ్ వచ్చింది పుల్ బ్యాక్, ఓకే, ఈ పుల్ బ్యాక్, దాని తర్వాత మార్కెట్ హై బ్రేక్, ఇక్కడ ఒక ట్రేడ్, మళ్ళీ పుల్ బ్యాక్, మళ్ళీ హై బ్రేక్, ఇక్కడ ఒక ట్రేడ్, మళ్ళీ ఇది పుల్ బ్యాక్. ఇప్పుడు ఇది హై బ్రేక్, అది అలా కాదు, అంతే, ఇంక అయిపోయింది, దాని క్లోజ్ అయిపోయింది. మార్నింగ్ నేను ఇక్కడ ట్రేడ్ ఇచ్చినప్పుడు ఇక్కడ కాల్ ఆప్షన్ ఒక ప్లాన్ చేసి వచ్చి ఇక్కడ ఒకటి రెండోది కూడా క్లియర్ కట్ చెప్పా. 45,400 దాటితే 45,600కి వెళ్తుందని చూపిస్తాను చూడండి టెలిగ్రామ్ లో. ఇగో 45,400 దాటి 45,600 టార్గెట్. వెయిట్ చేయాలి పేషెన్స్. దగ్గర క్లియర్ కట్ చెప్పాను చూడండి. 5 CR దగ్గర ఓన్లీ పుట్ సైడ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ పుట్ స్ట్రాంగ్, సిఈ సైడ్ ఎగ్జిట్ అయిపోండి, వెయిట్ చేయండి ఫర్ రీఎంట్రీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైనా కాల్ తీసుకొని ప్రాఫిట్ సంపాదించుకుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్పాను. మళ్ళీ ఇక్కడ చెప్పాను 45 దాటితే 46,000 అదే 45,600 బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ విల్ గో అప్. ఇగో సో మార్కెట్ దాటింది, పైకి వెళ్ళిపోయింది. సో అదనమాట. ఇంకా ఈవెన్ మా ప్రీమియం టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అదే జరిగింది. అవే అప్డేట్స్ ఇచ్చాను. ఓకే, మంచి ప్రాఫిటబుల్ ఈరోజు డే డన్. సో మీకు ఇంకా ఎవరైనా నేర్చుకోవాలి మాకు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇలా కాకుండా ఇప్పుడు నా ఇండికేటర్ చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ మై ఇండికేటర్ అండి. ఇది బ్యాంక్ నిఫ్టీయా? ఎస్, బ్యాంక్ నిఫ్టీ. ఇది బ్యాంక్ నిఫ్టీయే. ఇది 5 minutes టైం ఫ్రేమ్, ఇది 5 minutes టైం ఫ్రేమ్ పెడతా. సారీ, నేను 15 minutes లో చూస్తూ 5 minutes లో ట్రేడ్ చేస్తా. 5 minutes లో మీకు పెడుతున్నాను. ఇక్కడ చూడండి, రెండు మీకు పక్కన వేసి చూపిస్తాను. ఇదేమో ఇండికేటర్, ఇదేమో టూల్ కాదండి, ఇది నా స్ట్రాటజీ. చూడండి, మార్కెట్ మార్నింగ్ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది 10:15కి, అంటే ఆల్మోస్ట్ నేను మీకు మార్క్ చేసి చూపిస్తాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే చాలా మంది జాయిన్ అవ్వాలనుకుంటారు కదా ఆ టైం. కనిపిస్తుందా బై సిగ్నల్? ఇక్కడ ఈ క్యాండిల్ లో బై ఇచ్చింది, ఫస్ట్ టార్గెట్ ఇక్కడికి డన్ అయిపోయిందా. మళ్ళీ మార్కెట్ చాలాసేపు పైకి వెళ్ళింది, మళ్ళీ పుల్ బ్యాక్, మళ్ళీ ఇక్కడ క్లోజింగ్ టైంలో ఇది మళ్ళీ చూడండి మంచి ర్యాలీ. నాకు ఓపెన్ ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి నేను కొద్దిగా బాగానే ట్రేడ్ చేస్తాను. మళ్ళీ మన బై సిగ్నల్ ఇక్కడ ఈ పొజిషన్ లో వచ్చింది, అంటే బై సిగ్నల్ కింద వచ్చింది. ఆ క్యాండిల్ లో మనం ఈ క్యాండిల్ ఎక్కడ దూరిపోయినా మళ్ళీ ఇక్కడ ఒక మంచి ర్యాలీ. ఓకే, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది కదా, మళ్ళీ అలా కాదు, ఇంకా క్లోజింగ్ టైంలో దూరం. బట్ ఇక్కడ ఒక సెల్ సిగ్నల్ వచ్చింది కదా సార్, మరి ఇక్కడ పుట్ ప్లాన్ చేయొచ్చు అంటే చేయకూడదు. అదే చెప్తున్నా, ఎందుకు చేయకూడదు? మార్కెట్ ట్రెండ్ అప్, అంటే పుట్ స్ట్రాంగ్ గా ఉంది, మార్కెట్ ట్రెండ్ అప్. అక్కడ ఏం చేయాలి? ఇలాంటి బై సిగ్నల్ మాత్రం ఎతకాలి, సెల్ సిగ్నల్ ఎతకూడదు. సో మార్కెట్ లో ఇలా బై సిగ్నల్ వచ్చి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ బై, ఇక్కడ మంచి ర్యాలీ, మంచి డబ్బులు ఇచ్చింది. ఇక్కడ మీకు ట్రేడింగ్ చేయడమే రావాలి కానీ ఈజీగా చేయొచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ నా స్ట్రాటజీని కలిపితే ఇంకా డెడ్లీ కాంబినేషన్ అనమాట ఇది. సో మంచి ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. మీరు ఈవెన్ మా టీం వాళ్ళు అందరూ సంపాదించుకుంటున్నారు. మా టీం వాళ్ళు ఏంటంటే నేను స్క్రీన్ షాట్లు అడగనండి, ఇదంతా చార్ట్ నేను ఒక్కడనే చేస్తాను. ఇక్కడ చార్ట్ హైడ్ లో ఉంటది, అందుకు స్క్రీన్ షాట్లు అడగను. బట్ స్క్రీన్ షాట్లు అడిగితే పెడుతూనే ఉంటారు అది. సో ఇంకా మీకు కూడా ఎవరైనా నేర్చుకోవాలి. ఇది కాకుండా ఆల్గో కూడా చేయాలి. ఆల్గో మీకు రిజల్ట్ 8 అనేది ఫెబ్ మంత్ ఎండ్కి నేను చూపెడతా. ఫెబ్ నెక్స్ట్ కొత్త ఆల్గోస్ వస్తున్నాయి, అంటే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ కొత్త ఆల్గోస్ వస్తున్నాయి. అవి కూడా మీకు కావాలి. నాకు మెంటల్ ప్రెషర్ వద్దు, ఆల్గోస్ మేము రన్ చేసుకుంటాం అంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మా టీం మెంబర్ పేరు అంజలి, తను మీకు రెస్పాండ్ అవుతుంది, మీకు డీటెయిల్స్ అనేవి పెడుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకుని, నా టీం మెంబర్ పేరు అంజలి, తను మీకు రెస్పాండ్ అయ్యి డీటెయిల్స్ అనేది పెడుతుంది. మీరు జస్ట్ A to Z కోర్స్ డీటెయిల్స్ అని చెప్పండి,
తను మీకు పెడుతుంది. అండ్ నెక్స్ట్ చాలా మందికి ఆల్గో అంటే ఏంటి, ఆల్గో ఎలా ట్రేడ్ చేస్తారు అంటారు. ఆల్గో కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, మాన్యువల్ ట్రేడింగ్ వర్సెస్ ఆల్గో ట్రేడింగ్ అని. ఆ వీడియో చూడండి. ఆల్గో అంటే ఏంటి, నేను ఎలాగో ఆల్గో ఇస్తున్నాను, ఇగో ఆల్గో ట్రేడింగ్ వర్సెస్ మాన్యువల్ ట్రేడింగ్. నేను ఈరోజు ఈ వీడియో ఐ బటన్ లో ఈ వీడియో ట్యాగ్ చేస్తాను. సో మీరు ఇక్కడ నుంచి చూసేసేయండి ఆల్గో ట్రేడింగ్ ఏంటి, మాన్యువల్ ట్రేడింగ్ అంటే. ఆల్గో ట్రేడింగ్ నేను ఎలా చేస్తాను, నా ఆల్గో ట్రేడింగ్ ఏంటనేది మీకు కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది కంప్లీట్ గా. ఇంకా ఆల్గో పర్ఫార్మెన్స్ ఎవరికైనా తెలియాలంటే ఆల్గో ట్రేడింగ్ మై స్టూడెంట్ జాన్ మంత్ పిఎన్ఎల్ ప్రాఫిట్ అండ్ లాస్, ఇది మీరు చూసినా మీకు అర్థమైపోద్ది. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు ఒక వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.